ప్రకృతి సర్వదా అధికారి అయినట్టి భగవంతునిచే నడుపబడుతూ అధీనురాలై ఉంటుంది. జీవులు, ప్రకృతి ఇద్దరు భగవంతునిచే నియంత్రించబడి ఆధీనములో ఉండేవారే. జీవులు భగవదంశలే అయిన భగవద్గీతననుసరించి ప్రకృతిగా భావించబడాలి. ఇది భగవద్గీతలోని 7వ అధ్యాయంలో స్పష్టముగా పేర్కొనబడింది. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతాం. ఈ భౌతిక ప్రకృతి నా అపరా ప్రకృతి, కాని దీనికి అతీతంగా ఉన్నదే వేరొక ప్రకృతి, అదే జీవభూతాం జీవులు. భౌతిక ప్రకృతి 3 గుణాలతో నిండి ఉంటుంది. అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలకు పైన కాలము ఉన్నది. ఈ 3 గుణాల కలయికచే నిత్యమైన కాలనియంత్రణలో, పర్యవేక్షణలో కర్మలు ఉంటాయి. ఈ కర్మలు అనంతకాలంగా చేయబడుతున్నాయి. ఆ కర్మఫలాలనే మనం భోగిస్తున్నాము లేదా దుఃఖంగా అనుభవిస్తున్నాము. ఉదాహరణకు నేనొక వ్యాపారిని అనుకోండి. నేను నా తెలివితో కష్టపడి పనిచేసి తరువాత నేను వ్యాపారములో నా ధనాన్నంతా కోల్పోతే నేను దుఃఖిని, కర్మఫలాలచే దుఃఖిస్తాము. ఇదే కర్మ అనబడుతుంది. గొప్ప బ్యాంక్ బ్యాలెన్సును ఏర్పాటు చేసుకొంటాను. అప్పుడు నేను భోగిని, ప్రాణిం. అదే విధంగా జీవితంలోని ప్రతి రంగంలోనూ కర్మఫలాలనే మనము భోగిస్తాము లేదా కాలము, ఈశ్వరుడు, భగవంతుడు, జీవుడు, జీవాత్మ, ప్రకృతి, కర్మ అనేవి భగవద్గీతలో వివరించబడినాయి. ఈ 5 భగవం జీవులు, భౌతిక ప్రకృతి, కాలము అనేవి నిత్యమైనవి. ప్రకృతి తాత్కాలికమే కావచ్చు, కాని మిథ్య కాదు. ప్రకృతి ప్రదర్శన మిథ్య అని కోరు తత్వవేత్తలు పలుకుతారు. కాని భగవద్గీత సిద్ధాంతము ప్రకారము లేదా వైష్ణవుల సిద్ధాంతము ప్రకారము అది అట్లా కాదు. జగత్తు ప్రదర్శన మిథ్యగా భావించబడదు. అది సత్యమే గాని తాత్కాలికమైనదిగా అంగీకరించబడింది. అది ఆకాశంలో చరించే మేఘంతో లేదా ధాన్యమును పండించే వర్షాకాలములో పోల్చబడింది. వర్షాకాలము అయిపోగానే, మేఘాలు వెళ్లిపోగానే వర్షముచే పోషించబడిన పంటలన్నీ ఎండిపోతాయి. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు ప్రదర్శన ఒక ప్రత్యేక సమయంలో జరుగుతుంది, కొంతకాలము ఉంటుంది, తరువాత అదృశ్యమవుతుంది. ప్రకృతి కలాపాలు ఆ రకంగా ఉంటాయి.